జై శ్రీరామ్. భూలోక కైలాసమైన కాశీకి రావటమే కష్టం. అటువంటిది కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కొండంత పూజలు చేస్తున్నాం. మనం నువ్వు గింజంత పుణ్యకార్యం చేస్తేనే కాశీలో కొండంత ఫలితాలను ఇస్తుంది. మనము కొండంత పూజలు చేస్తున్నాము కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో. మొన్న శివరాత్రికి చేశాము. అంతకుముందు కార్తీక మాసం నెల రోజులు, నవరాత్రులు, శ్రావణ మాసం, ఇలా పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద దీక్షలు పెట్టుకొని జాగ్రత్తగా మనం మన జన్మని ధన్యం చేసుకుంటున్నాం. మనము అని ఎందుకు అంటున్నానంటే, 1కి 10 సార్లు మీ అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచుతున్నారు కాబట్టి, మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు కాబట్టి మనం అని అంటున్నా. మీరు పూజలు చేస్తూ మనం అంటున్నారేమిటి అని మీరు అనుకుంటారేమో, అందుకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మనకు ప్రమాణం ఉంది కదా, శ్లోకం అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. 1. 2వది కాశీ కాశీతి కాశీతి త్రివారం యః పఠేన్నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. కాశీ 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 అని ఎవరైతే 3 సార్లు ప్రతిరోజు స్మరిస్తూ ఉంటారో వాళ్ళు కాశీవాస ఫలితాన్ని పొందుతారంటే మనస్సే ఇక్కడ ప్రధానం శరీరం కన్నా. కాబట్టి మీరు అక్కడ ఉన్న మీ మనస్సుని ఇక్కడ లగ్నం చేసి ఉంచారు కాశీ మీద. కాబట్టి మీరు కూడా కాశీవాస ఫలితాన్ని, పూజల ఫలితాన్ని, అక్షయ పుణ్య ఫలితాలను పొందుతున్నారు. మీ గోత్రనామాలు ఇక్కడ ఉచ్చరింపబడటం చేత, మరియు పూజలు చేయించుకొని వాళ్ళు కూడా మనస్సు లగ్నం చేయటం వల్ల అందరూ విశ్వనాథుడి అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు. కాబట్టి అటువంటి గొప్ప పూజలు పూర్తి చేసుకొని, కొండంత పూజలు పూర్తి చేసుకొని వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాత్రి వరకు శ్రీశైలం చేరుకుంటాను. రేపు ఉదయం ప్రసాదములు ప్యాక్ చేసి ఎల్లుండి మీకు ప్రసాదాలు పంపిస్తాను. విశ్వనాథుడి అభిషేక తీర్థము, విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవి పాదాలకు అర్చన చేసినటువంటి కుంకుమ, ఇక శ్రీశైల మహాక్షేత్రంలో అంటే కాశీ నుండి విభూతి తీసుకెళ్ళకూడదు. కాశీ నుండి గంగాజలం మరియు విభూతి, మట్టి తీసుకెళ్ళకూడదు. అందుకు శ్రీశైలంలో చేసినటువంటి అనేక హోమముల భస్మము, తర్వాత అద్భుతమైనటువంటి బ్రాస్లెట్, ఈసారి విశేషం అది. భక్తుల్ని సంతోషపరచాలనేది నా సంకల్పం. భక్తుణ్ణి, భగవంతుణ్ణి, శివయ్యని ఎలా సంతోషపరచాలో తెలుసు. ఎందుకంటే ఆయన వేదప్రియుడు. వేదమంత్రాలు ఉచ్చరిస్తూ భక్తితో భగవన్నామాన్ని, ఆయన నామాన్ని జపిస్తూ ధర్మంగా నడుస్తూ ఉంటే స్వామివారు సంతోషిస్తారు. నా ధర్మం ఏమిటో నేను జాగ్రత్తగా ఆచరిస్తూ ఉంటాను. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవటం, భార్యాపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం, ఇక పూజలు పెట్టిన చోట జాగ్రత్తగా భక్తుల గోత్రాలు చదవటం. కాశీ విశ్వనాథుడి ఆలయంలో గోత్రాలు చదువుతాను నేను. ఎందుకంటే స్వామికి ఎంత దగ్గరగా భక్తుల గోత్రాలు చదివితే అంత మంచి ఫలితాలు వస్తాయి భక్తులకి అనేది నా ఉద్దేశం. అందుకే ఏ పుణ్యక్షేత్రంలో పూజ చేసినా ఆలయంలో స్వామికి వీలైనంత దగ్గరలో, అంటే గర్భగుడిలో కూర్చుంటానని కాదు దాని అర్థం, ఆలయ ప్రాంగణంలో కూర్చొని భక్తుల గోత్రాలు చదివి ఆ గంగాజలాన్ని అభిమంత్రించి అభిషేకిస్తూ ఉంటా. కాబట్టి నా ధర్మం ఏమిటంటే, ఇప్పుడు కాశీలో పూజలు పెట్టాము, అక్కడ ఏ పూజలు చేయగలనో నేను జాగ్రత్తగా ఆలోచించుకుంటా. నేను ఇప్పుడు ఉగాది రోజు 1,000 బిల్వార్చన చేస్తాను మీ గోత్రనామాలతో అని నేను చెప్పను. ఎందుకంటే నాకు చేత కాదు కాబట్టి. 1,000 బిల్వార్చన అంటే 1,000 బిల్వాలు తేవద్దు, నేను తేవాలి. స్వామివారి నామాల్ని ఉచ్చరించాలి. సహస్రనామాలు ఉంటాయి శివుడివి, అవి 1,000 సార్లు ఉచ్చరించాలంటే సుమారుగా ఒక 20 మంది బ్రాహ్మణులు కావాలి. అంతమందిని కాశీకి తీసుకువెళ్ళటం కష్టం. 20 మంది ఎన్నిసార్లు జపించాలి, అదంతా కూడిక వేసి అన్నిసార్లు జపించాలి. అంత బిల్వదళాలు ఉండాలి. కాబట్టి చేయలేని కార్యక్రమం నేను చెప్పను. నేనేం చేయగలను ఆలోచన చేసుకొని అవే చెప్తాను, అవే చేస్తూ ఉంటా జాగ్రత్తగా. అది నా ధర్మం. కాబట్టి భక్తుల గోత్రాలు చదివే విషయంలో భక్తులు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. భక్తులను ఆనందపరచాలన్నది కూడా నా సంకల్పం, నా ధర్మం అది. అందుకే ఇన్ని వీడియోలు పంపిస్తున్నా. మీ అందరి మనస్సుల్ని
కాశీ మీద లగ్నం అవ్వాలి అంటే వీడియోలు పంపించాలి, పంపిస్తేనే మీకు లగ్నం అవుతుంది. చూడండి, మొన్నటి వరకు మనకు కుంభమేళా మీద మనస్సు లగ్నం అయింది. ఇప్పుడు ఎవరన్నా ప్రయాగను ఆలోచన చేస్తున్నారా? ప్రయాగ మీద దృష్టి పెట్టారా? ఇప్పుడు లేదు, అందరూ మర్చిపోయారు ప్రయాగని. ఇప్పుడు మొన్నటి వరకు కుంభమేళా కుంభమేళా కుంభమేళా, ప్రయాగలో స్నానం చేయాలి, కుంభమేళాలో స్నానం చేయాలి, అనేక మంది నాగా సాధువులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని ఎంత మనం ప్రయాగను స్మరించాం, తర్వాత మర్చిపోయాం. కాబట్టి ఇప్పుడు మనం వారం రోజుల నుంచి ఉగాది పూజల గురించి కాశీని స్మరిస్తూ ఉన్నాం. అది చెప్తేనే కదా ఒక అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం పెట్టాలి. కాశీలో పెట్టి నేను చేయటం వల్లనే మీ అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం అవుతాయి, విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉంటారు. సరే, కొంతమంది నిత్యం విశ్వనాథుడిని ధ్యానిస్తూ కాలభైరవ అష్టకం, విశ్వనాథాష్టకం, అన్నపూర్ణాష్టకం మొదలైన అష్టకాలు పారాయణ చేసేవాళ్ళు మహానుభావులు ఉంటారు. కొంతమంది రోజుకు 10,000 జపం కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపించే వాళ్ళు ఉంటారు. సహస్రం 1000 జపం చేసేవాళ్ళు ఉంటారు. ఇలా అనేక జపాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం చేత విశ్వనాథుడు ఆనందిస్తాడు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు ఆనందించాలంటే మన ధర్మాన్ని మనం పాటిస్తే చాలు. తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవటం, భార్యా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం, పిల్లలకి జ్ఞాన సంబంధమైనటువంటి విద్యను కూడా చెప్పించాలి. ఆధ్యాత్మిక విద్య అంటే ఇప్పుడు ఈ శ్లోకాలు చాలా విశేషమైనవి. కాశీ గురించి అనేక అద్భుతమైన శ్లోకాలు తెలియజేశాను. తర్వాత ఇంకా ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తున్నాను. ఆ శ్లోకాలలో ఇమిడి ఉన్నటువంటి జ్ఞానం అనంతం. అటువంటి శ్లోకాలని పిల్లలకు చెప్తూ ఉండాలి. ఆదిశంకరాచార్య స్వామి వారు తెలియజేసినటువంటి శ్లోకాలని అసలు ప్రతిరోజు ఆదిశంకరాచార్య స్వామిని స్మరించటం పిల్లలకు అలవాటు చేయాలి. ఎందుకంటే వారు మనకు అనంతమైన జ్ఞానాన్ని అందించారు వారి స్తోత్రాల ద్వారా. కాబట్టి ఆ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ మన పిల్లలకు కూడా ఆ అనంతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. కాబట్టి నా ధర్మం నేను జాగ్రత్తగా పాటిస్తూ ఉంటాను నేను. ఆ తర్వాత భక్తుల ఆనందం కోసం ఇదిగోండి ఈ బ్రాస్లెట్ పంపిస్తున్నా నేను. ఇది చాలా బాగుంటుంది చూడటానికి. బంగారం 3 తులాల బంగారం బ్రాస్లెట్ అన్నట్టు ఉంటుంది, కానీ అంతకన్నా గొప్పది ఇది. ఎందుకంటే రుద్రాక్షలు ఉండడం విశేషం. ఆ రుద్రాక్షలు ఎప్పుడు మనకు తగులుతూ ఉండాలి. చూడండి, ఇవ్వండి, రుద్రాక్షలు ఎప్పుడు కూడా శరీరానికి తగులుతూ ఉండాలి. ఇది శ్రీరామనామం. నేను శివభక్తుణ్ణి. నా స్వామి శ్రీరామనామం నన్ను చూస్తూ ఉంటాడు ఎప్పుడు. కాబట్టి నా స్వామి నన్ను చూసినప్పుడల్లా శ్రీరామనామం నా స్వామికి కనిపించాలని నేను శ్రీరామనామం కట్టుకున్నాను. అందుకే జై శ్రీరామ్ అని జపిస్తూ ఉంటాను నేను. అసలు నా ఇష్ట దైవం శివుడు, కులదైవం వెంకటేశ్వర స్వామి. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలైన దేవుళ్ళను పట్టుకోవాలి. మనం వేద ప్రమాణమైన దేవతల్ని, గురువుల్ని పట్టుకోవాలి. అప్పుడే మన జన్మ ధన్యం అవుతుంది. లేకపోతే మళ్ళీ పుట్టాల్సిందే బాబోయ్. నాకు ఓపిక లేదు. 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ పుట్టే ఓపిక నాకు లేదు. అందుకే జాగ్రత్తగా భక్తితో ధర్మాన్ని ఆచరిస్తూ ఇటువంటి విశేషమైన పుణ్యక్షేత్రాలకు వెళుతూ నేను అక్షయ పుణ్య ఫలితాలు పొందుతూ భక్తులందరికీ కూడా అందిస్తున్నాను. ఎందుకంటే ఇచ్చేవాడు విశ్వనాథుడు. చక్కగా కొంచెం శ్రమ పడటం చేత మీరందరూ కూడా అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు కదా. అందుకే నేను జాగ్రత్తగా వీడియోలు తెలియజేస్తూ అక్కడ పూజలు చేస్తున్నాను. ఇగోండి హోమాలు ప్రారంభమయ్యాయి అని చిన్న చిన్న వీడియోలు పంపించడం చేత మీరు సంతోషిస్తారు కదా. మీ మనస్సు లగ్నం అవుతుంది కదా కాశీ మీద. తద్వారా మీరు అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు కదా. మీ గోత్రనామాలు ఉచ్చరింపబడటం పుణ్యక్షేత్రంలో ఎంత విశేషం. కాబట్టి ఈ విధంగా ఈశ్వరానుగ్రహంతో చేస్తున్నాను. భక్తులకు ఈ బ్రాస్లెట్ పంపిస్తున్నాను. తర్వాత సర్వకష్ట నివారణ యంత్రం మొన్న నేను మీకు చూపించాను. ఆ యంత్రం పంపిస్తున్నాను. అదొకటి చాలా విశేషమైనటువంటి యంత్రం. అది ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఆ తర్వాత కాశీ గంగా అంటే ప్రయాగ నుండి మొన్న కుంభమేళా సందర్భంగా తీసుకొచ్చాను కదా, మీరు చూసే ఉన్నారు కదా కారులో. ఎక్కువ బాటిల్స్ అందుకే తెచ్చి పెట్టుకుంటా నేను. ఇలా అందరికీ పంపించడం చేత గంగాజలం
వాళ్ళు తల మీద చల్లుకుంటే చాలు వారి సమస్త పాపరాశి భస్మం అవుతుంది, సమస్యలన్నీ తీరిపోతాయి, శరీరంలో ఏమన్నా అనారోగ్య బాధలుంటే అవి తొలగిపోతాయి, వాళ్ళ మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. గంగాజలం అంత విశేషం. అమ్మవారిని దర్శిస్తేనే మోక్షం కలుగుతుంది గంగమ్మ తల్లిని. ఇక స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో నాకు కూడా తెలియదంటారు ఆదిశంకరాచార్య స్వామి వారు. కాబట్టి అటువంటి గంగాజలాన్ని పంపిస్తున్నాను. ఇక కాశీ దారాలు పంపిస్తున్నాను. కాలభైరవ స్వామి రక్షా కంకణం పంపిస్తున్నాను. ఇది కూడా ఒక రకంగా కాలభైరవ రక్షా కంకణమే. ఈ కంకణాన్ని కాలభైరవ స్వామి వారికి తాకించి తీసుకొస్తున్నాను, మీకు పంపిస్తున్నాను. మీరు ఈ కంకణాన్ని చూసినప్పుడల్లా, అంటే దర్శించినప్పుడల్లా కాలభైరవాయ నమః అని అనుకుంటూ ఉండండి. కాలభైరవ స్మరణ చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా అన్ని ప్రసాదాలు, విశ్వనాథుడి ఫోటో పంపిస్తున్నాను. ఇవన్నీ మీకు ఏప్రిల్ 10వ తేదీ లోపు అందుతాయి. ఉగాది ప్రసాదాలు అందరూ భక్తితో స్వీకరించండి. ఒకవేళ ఎవరన్నా పూజలు చేయించుకోని వాళ్ళు కూడా మీ చిరునామా 9347713779 ఈ నెంబర్కి పంపిస్తే మీకు ఈ కాశీ ప్రసాదాలు, ఉగాది ప్రసాదాలు అన్నీ పంపిస్తాను. బ్రాస్లెట్, సర్వకష్ట నివారణ యంత్రము, తీర్థ ప్రసాదాలు అన్నీ పంపిస్తాను. ఇవన్నీ కూడా విశ్వనాథుడి యొక్క స్వరూపమే. ఈ ప్రసాదాలు అంతటి శక్తివంతమైనవి. కాబట్టి భక్తితో అందరూ స్వీకరించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, వారణాసి అసలు వారణాసి అని పిలవకూడదు, అది అలవాటు అయిపోయింది. కానీ వరుణా నది, అసీ నది రెండు మధ్యలో ఉన్నది వారాణసి. కాబట్టి అటువంటి వారాణసి ఎయిర్పోర్ట్ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.